వెల్కమ్ టు ఈటీ. తెలుగు చిత్ర పరిశ్రమలోకి పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది నటి శ్రీలీల. ఆ తర్వాత నుంచి తన నటనతో గ్లామర్తో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ భామ రవితేజతో నటించిన ధమాకా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక అప్పటి నుంచి హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ భామ. తెలుగు తమిళ సినిమాలతోనే కాకుండా ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా మంచి ఛాన్సులు దక్కించుకుంటుంది. హీరోయిన్ గానే కాకుండా ఐటెం సాంగ్స్ తో కూడా అద్దరగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. పుష్ప 2 సినిమాలో కిసిక్ సాంగ్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది ఈ భామ. కాగా ప్రస్తుతం హిందీలో యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తుంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. మూవీ షూటింగ్ సమయంలోనే వీరి మధ్య ప్రేమాయణం మొదలైంది అని వార్తలు బయటకొచ్చాయి. అయితే ఈ వార్తలపై శ్రీలీల కానీ ఆర్యన్ కానీ ఇంకా స్పందించలేదు. మరోవైపు ఈ వార్తలకు మరింత ఆజ్యం పోసేలా కార్తీక్ ఆర్యన్ తల్లి ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తన ఇంటికి కోడలుగా వచ్చే అమ్మాయి డాక్టర్ అయి ఉండాలి అన్నారు. ఆ మాటలు శ్రీలీలను ఉద్దేశించి అన్నారు అని ఓపెన్ గానే డిస్కషన్ నడిచింది. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే ఎంబీబీఎస్ చదువుతోంది శ్రీలీల. దీంతో వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ అంటూ అందరూ భావించారు. అంతేకాకుండా పలు పార్టీలలో సైతం వీరిద్దరూ రెగ్యులర్ గా కనిపిస్తూ ఉండడం మరింత చర్చకు దారితీసింది. ఇక ఇప్పుడు మరోసారి కార్తీక్ ఆర్యన్ తో కలిసి రెస్టారెంట్ కి వెళ్లి అడ్డంగా బుక్ అయింది శ్రీలీల. దీంతో మళ్లీ వీరి డేటింగ్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ముంబైలోని బాంద్రా రెస్టారెంట్ నుంచి శ్రీలీల కార్తీక్ ఆర్యన్ బయటకు వస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ఇక శ్రీలీల కెరీర్ విషయానికొస్తే తెలుగులో చివరిగా రాబిన్ హుడ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ చిత్రం ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ప్రస్తుతం ఆమె రవితేజతో కలిసి మాస్ జాతర సినిమాలో నటిస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్, ఉస్తాద్ భగత్ సింగ్, కిరీటి రెడ్డి జూనియర్ వంటి చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.